కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండ అంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం 13వ అధ్యాయం. అందులో మహాభారతం యొక్క లిపిని అనుసరించి 2వ శ్లోకం, తెలుగు లిపిని అనుసరించి 3వ శ్లోకం మనం తెలుసుకుంటున్నాం. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్ర క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. క్షేత్రము అనంటే మన శరీరమే క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉండి దీనికి అధిష్టానమై ఈ శరీరానికి సాక్షిభూతమై ఏ కూటస్థ చైతన్యం ఉన్నదో అతడే క్షేత్రజ్ఞుడు అనబడతాడు. సకల క్షేత్రములలో అంటే సకల శరీరములలో అంటే చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని చిన్న క్రిమి విశేషం వరకు కూడా ఏ ఏ ప్రాణికోట్లు ఉన్నాయో, దేవతలు, రాక్షసులు, మనుష్యులు, పశువులు, పక్షులు, గంధర్వ, గరుడ, యక్ష, కిన్నర, ఏ ఏ భూత జాతి ఉన్నదో, ఏ ఏ ప్రాణికోట్లు ఉన్నారో అందరి యొక్క శరీరాల్లో ఉండి అన్ని శరీరాలను ప్రకాశించేటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది నేనే అన్నాడు భగవంతుడు. అంటే ఇక్కడ మహావాక్యాన్ని చెప్పినాడు. ఉపనిషత్తుల్లో ఏవైతే మనకు మహావాక్యాలు వినపడుతున్నాయో, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యాలైతే జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నాయో ఆ మహావాక్యాలనే ఇక్కడ శబ్దాంతరాల్లో చెప్పినాడు. సకల శరీరాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవరో కాదు, నేనే. అన్ని శరీరాల్లో ఉన్నది నేను ఒక్కడినే అంటాడు. శరీరాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కదా, శరీరాలు అనేకం ఉన్నాయి కదా, ఆత్మలు కూడా అనేకం ఉన్నాయనే భ్రాంతిలో పడకండి. అన్ని శరీరాలు ఉన్నది నేను ఒక్కడినే అన్నాడు. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షి చేతా కేవలో నిర్గుణశ్చ అని మనకు శ్వేతాశ్వత ఉపనిషత్తు చెప్తుంది. సర్వభూతేషు గూఢ ఏకో దేవ, సకల భూతాలలో నిగూఢమయ్యి ఉన్నటువంటి ఏ ఆత్మ ఉన్నదో అది ఒక్కటే.
అని చెప్పారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా అదే చెప్తున్నాడు. అన్ని శరీరాల్లో ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది ఒకే ఒక చైతన్యము. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన. రెండవ వస్తువు లేదు, ఉన్నది ఒకే ఒక పరబ్రహ్మ. అయితే అందరిలో ఉన్నటువంటి చైతన్యమును నేను అన్నాడు. కానీ మరి జడమైనటువంటి శరీరాలు మిగిలి ఉన్నాయి కదా, మరి అవేంటి అంటే అవి కూడా నేనే అన్నాడు. జడమైన శరీరాలు కూడా నేనే, నాకంటే వ్యతిరేక్తంగా ఏమీ లేదు. మత్తః పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ. నాకంటే వ్యతిరేక్తంగా ఏమీ కూడా లేదు. ఒక అణువు మాత్రం కూడా నాకు అంటే భిన్నంగా లేదు. అణువణువులో నేనే వ్యాపించి ఉన్నాను అన్నాడు. ఏ విధంగా ఒక చిత్రకారుడు ఒక వస్త్రం పైన, తెల్లని బట్ట పైన అనేక చిత్రాలు గీశాడు. అందులో నది, పర్వతము, చెట్టు, పుట్ట, గట్టు, మనుషులు, పశువులు, పక్షులు అనేక రకాల చిత్రాలు గీశాడు. అన్నిటిలో ఉన్నది ఏమి, అన్నిటికీ ఆధారం ఏది? ఒక వస్త్రం. ఆ వస్త్రమే లేకపోతే బొమ్మలకు అస్తిత్వమే లేదు. కాబట్టి అన్నిటిలో ఏ విధంగా వస్త్రం అనుసృతమై అన్నిటికీ ఆధారమై ఉన్నదో అదేవిధంగా ఒకే ఒక పరబ్రహ్మ వస్తువు మొత్తం బ్రహ్మాండాన్ని అంతటిని కూడా వ్యాపించి బ్రహ్మాండానికి అధిష్టానమై ఆధారమై అది ఉంది అన్నమాట. మరి అంతటా ఉన్నది, అందరిలో ఉన్నది నేనే అన్నప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కరూ మనము విచారం చేయాలి. ఇప్పుడు నాలో ఉన్నది ఎవరు? ఎలా? ఈ ఇంద్రియాలను ప్రేరేపించేవారు ఎవరు? మనస్సును ప్రేరేపించేవారు ఎవరు? బుద్ధిని ప్రేరేపించేవారు ఎవరు? శ్వాసను ఆడించేవారు ఎవరు? విచారం చేయండి. ఎవరు? అంతటా ఉన్నది తానే అన్నప్పుడు ఇందులో కూడా ఉన్నది ఎవరు? తానే, ఆ పరమాత్మనే. మరి ఇప్పుడు మీరందరూ ఎవరు? మీరంతా ఎవరు? ధైర్యం వస్తలేదా? గట్టిగా చెప్పండి. అహం బ్రహ్మాస్మి, నేనే పరమాత్మను. అంతే కదా. అనేక కుండల్లో వ్యాపించి ఉన్నది ఒకే ఒక మట్టి. మట్టి వ్యతిరేక్తంగా వేరే కుండలంటూ ఏమి లేవు. ఇక్కడ పేర్లు పెట్టుకున్నాం, నామరూపాలు వేరే ఉన్నది. ఇది కుండ, ఇది ముంత, ఇది మూకుడు, ఇది పూజ అని పేర్లు పెట్టుకున్నాం. కానీ అన్నిటిలో ఉన్నది ఏంటిది? ఒకటే ఒక మట్టి. అన్ని ఆభరణాలు ఉంటాయి కదా, చెవులకు పెట్టుకుంటారు, ముక్కులకు పెట్టుకుంటారు, ఏమేమి అన్ని ఆభరణాలు చేసుకుంటారు. అన్నిటిలో ఉన్నది ఏంటిది? బంగారం ఒక్కటే. నామరూపాలు వేరుగా ఉన్నాయి. మనం ఆయా పేర్లతో పిలుచుకుంటున్నాము, ఆయా ఆకారాలు ఇచ్చినాము ఆ బంగారానికి. కానీ వాస్తవంగా ఉన్నది బంగారమే. మృత్పిండమేకం బహుభాండ రూపం గోక్షీరమేకం బహుధేనుజాతం అని మనకు శాస్త్రం చెప్తుంది. అన్నిటిలో ఉన్నటువంటిది, అన్ని కుండలు, ముంతలు, మూకుడు, పూజ వగైరా ఏవైతే పేర్లు పెట్టుకున్నామో అన్నిటిలో ఉన్నది ఒకటి మృత్పిండం ఒకటే. అనేక గోవులు ఉన్నాయి, తెల్లవి ఉంటాయి, ఎర్రవి ఉంటాయి, కర్రె ఉంటాయి, అనేక రకరకాలైనటువంటి గోవులు ఉంటాయి, ఆవులు ఉంటాయి. కానీ పాలు ఎన్ని రకాలు ఉంటాయి? తెల్లగా, ఎర్రగా. ఎర్రవుకు ఎర్ర పాలు, తెల్లవుకు తెల్ల పాలు ఉంటాయా? అన్నీ తెల్లగానే ఉంటాయి. అట్లా సువర్ణమేకం బహుభూషణాని కదా, అనేక భూషణాల్లో ఉన్నది ఒకే ఒక సువర్ణం, బంగారం ఒకటే. అట్లే ఏకో పరాత్మ బహుదేహవర్తి, ఒకే ఒక పరమాత్మ అన్ని దేహాల్లో ఉంది. కాబట్టి ప్రతి వారు కూడా పరమాత్మ స్వరూపులే, పరమాత్మ కంటే వేరు లేరు అని ఈ దృష్టిని కనుక మనం తెచ్చుకున్నట్లయితే ఇంకా ఎవరి యందు ద్వేషము కానీ, ఎవరి యందు రాగము కానీ, కోపతాపాలు కానీ ఏవీ ఉండవు. అందులో ఉన్నది నేనే కదా, అన్నిట్లో ఉన్నది నేనే. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. సకల భూతాల్లో నేను ఉన్నాను, నా యందు సకల భూతాలు ఉన్నాయి అని ఈ దృష్టి ఏదైతే ఉందో ఇదే అభేద దృష్టి. దీనికే జ్ఞానము అంటాం. అభేద దర్శనం జ్ఞానం. ఈ జ్ఞానాన్ని కలిగినప్పుడే మన యొక్క అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోతే ముక్తి కరతలామలకం, చేతుల్లో ఉసిరికాయ వలె మనకు స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇటువంటి జ్ఞానాన్ని మనం పొందాలంటే త్యాగం చేయాలి కదా. ఇది లోకంలో ఇది రీతి ఉన్నదన్నమాట. మనకు ఒకటి పొందాలంటే ఒకదాన్ని త్యాగం చేయాలి కదా. మనం కొట్టులోకి వెళ్ళి, షాపులోకి వెళ్ళి ఒక పదార్థం మనకు కావాలంటే వాడు అలాగే ఇస్తాడా? మనం ఇవ్వాలి. మనం ఇస్తే వాడు ఇస్తాడు. మనం డబ్బులు ఇస్తే వాడు వస్తువు ఇస్తాడు. ఇది వినిమయం అన్నమాట. ప్రపంచంలో ఇది ఈ విధంగా నడుస్తూనే ఉన్నది. అట్లా మరి ఇటువంటి అభేద దర్శన రూప జ్ఞానం మనకు కావాలి అని అంటే మనం కూడా త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలి? ఇక్కడ ఏం త్యాగం చేయాలి?
మీ ఇల్లు భూమి పుట్ర ఆస్తులు పాస్తులు అన్నీ త్యాగం చేసి మాలాగా సన్యాసం తీసుకోండి. భయమవుతుందా కదా? అట్లా త్యాగం చేయమని చెప్పలే శాస్త్రం. ప్రపంచం పట్ల, మన గృహారామ క్షేత్రాల పట్ల, వస్తు వాహనాల పట్ల, ధనకనక వస్తు వాహనాల పట్ల ఏదైతే మోహం, అహం, మమ, నేను, నాది అనేటువంటి ఏ భావన ఉన్నదో అది తీసేయాలి, అది త్యాగం చేయాలి. నేను నాది అనేటువంటి భావన త్యాగం చేయాలి. మరి నాది కాకపోతే ఎవరిది అంటే పరమాత్మది. అంతా పరమాత్మ యొక్క సొత్తే ఉన్నది. నీ సొత్తే ఉన్నది. నువ్వేం తెచ్చుకున్నావు వచ్చేటప్పుడు? పోనీ నీ శరీరం అన్నా నీదా చెప్పు. బాహ్య వస్తువులైతే అట్లా పెట్టు. నీ శరీరం అన్నా నీదా? పంచభూతాల శరీరం ఉన్నది, నీది కానే కాదు. అది నీదేమున్నది చెప్పు. అందుకని దాని యందు మనము ఇది నేను అని అనుకుంటున్నాము, శరీరము నేను అనుకుంటున్నాము. దీనికి సంబంధించినటువంటి పుత్రమిత్ర కలత్రాదులకు నావారు అని అంటాం. నేను అనేది అహంకారము, నావారు అనేది మమకారం. ఈ అహంకారము మమకారం వీటిని త్యాగం చేయి. అహం మమేతి బంధ నిర్మమేతి విముచ్యతే. నేను నాది అని అభిమానించడమే బంధము. నేను కాదు నాది కాదు అనుకుంటే మోక్షం. అంతే, అది త్యాగం చేయాలి. అహంకార మమకారాలను త్యాగం చేయాలి. త్యాగే నైకేన అమృతత్వ మానుషు. త్యాగం చేస్తేనే అమృతత్వం ప్రాప్తమవుతుంది, మోక్షం ప్రాప్తమవుతుంది. త్యాగం చేయకపోతే మోక్షానికి ఆశ పెట్టుకోకుండా. అదే ఇక్కడ భగవద్గీతలో చివరి అధ్యాయం మోక్ష సన్యాస యోగం అన్నారు. మామూలుగా త్యాగం అంటే ఇల్లు వాకిలేవి వదిలిపెట్టాలి అని అంటారు. కానీ వాస్తవంగా వదిలిపెట్టమని చెప్పే తాత్పర్యం లేదు. వాటి యందు ఉన్నటువంటి మమకారాన్ని వదిలిపెట్టని చెప్పారు. దేన్ని కోరి వదిలిపెట్టమని చెప్పున్నది? దేని గురించి వదిలిపెట్టమని చెప్పింది అంటే మోక్షం కోసము. అంతే కదా? మనందరికీ మోక్షం కావాలా వద్దా? వద్దా? మోక్షం కావాలన్నా లేదా? అయితే చివరి అధ్యాయంలో ఆ మోక్షం యొక్క కోరిక కూడా వదిలిపెట్టమని చెప్పింది. నాకు మోక్షము కావాలి అనేటువంటి కోరికను కూడా వదిలిపెట్టు అని చెప్పారు. అయ్యో, ఇక మోక్షాన్ని కూడా వదిలిపెడితే ఇక మరి ఏం పొందేది ఉన్నది? మనం ఈ సత్సంగాలు ఎందుకు, శాస్త్రాలు ఎందుకు, గురువులు ఎందుకు, ఉపదేశాలు ఎందుకు? మోక్షాన్ని కూడా వదిలిపెట్టానంటే ఇక ఏం చేసేది ఉన్నది? అంటే మళ్ళీ మొదట్లోకి వచ్చినట్టే అయింది కదా, పెద్ద పాము మింగినట్టే అయింది కదా. అదే ఏదో ఆడతారు కదా మీరు, వైకుంఠపాలి కైలాసమా ఏదో ఆడతారు కదా, వైకుంఠపాలి. పొయ్యి మీది పోయిందాక పెద్ద పాము ఒకటి ఉంటుందంట, అది మింగిందంటే వచ్చి కింద పడతాడు మళ్ళీ కదా. అట్లా ఇక మోక్షం కూడా వద్దంటే ఇక సత్సంగాలు ఎందుకు? ఇక చెప్పు. శాస్త్రం అట్లెందుకు చెప్పింది అనంటే, నీకు లేనిది ఉంటే పొందాలి. నీకు ఏదైనా వస్తువు లేదనుకో, దాన్ని మనము డబ్బులు ఇచ్చో లేదా దానికి ఏదైనా వినిమయం, ఇంకొక వస్తువునిచ్చి వేరొక వస్తువును కూడా పూర్వకాలంలో వినిమయ పద్ధతి ఉండేది. ఈ నాణ్యాలు ఉత్పన్నం కాకముందుకు వస్తు వినిమయం ఉండేది కదా. మీ ఇంట్లో ఉన్న ధాన్యం మా ఇంట్లోకి తీసుకునేది, మా ఇంట్లో ఉన్న ధాన్యం మీకు ఇచ్చేది. ఇట్లా వస్తు వినిమయం. ఏదో మొత్తం మీద మనకు లేని వస్తువును తెచ్చుకుంటాం. కానీ మోక్షం అనేది లేని వస్తువు కాదు, అది స్వతసిద్ధం ఉన్నది. మళ్ళీ స్వతసిద్ధం ఉండగా మళ్ళీ ఎక్కడి నుంచి కొని తెచ్చుకుంటావు? ఏం షాపుల నుంచి కొనుక్కొని తెచ్చుకుంటావా లేదా ఏ కంపెనీ నుంచి ఏమైనా కొనుక్కొని తెచ్చుకుంటావా? మోక్షం అనేది స్వతసిద్ధం ఉన్నది. స్వయంగా నువ్వు మోక్ష రూపుడు ఉండగా నాకు మోక్షం కావాలనుకోవడము ఇది వెర్రితనం కాదా? స్వయంగా నువ్వు ముక్తుడే ఉన్నావు, నాకు మోక్షం కావాలనుకోవడం వెర్రితనం. లేకపోతే తెచ్చుకోవాలి, పొందాలి. కానీ స్వతసిద్ధం నువ్వు మోక్ష రూపుడే ఉన్నావు. నీకెప్పుడు బంధం అనేది లేనే లేదు, సంసారం అనేది లేనే లేదు. మరి నేను జీవుణ్ణి, నేను మనుష్యుణ్ణి, నేను బ్రాహ్మణుణ్ణి, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అని అనుకుంటున్నాం కదా. అంటే ఇది కేవలం భ్రాంతి అంతే, సత్యం కాదు. అజ్ఞానం చేత ఆరోపించుకున్నాం మనం కానే కాదు. మనం స్త్రీమి కాదు, పురుషులం కాదు, మనుషులం కూడా కాదు. మరింత మనుషులా చెప్పండి? మరింత మనుషులా? ఏం స్వామి మమ్మల్ని తిడుతున్నావా పొగుడుతున్నావా అని అంటాం కదా. మనం మనుషులము కాదు, దేవతలం కాదు, రాక్షసులం కాదు, ఏదీ కాదు. నాహం మనుష్యో నచ దేవయక్షో నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర న బ్రహ్మచారీ న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధరూప. హస్తమలకాచార్యులు అంటారు, శంకరాచార్యుల వారి యొక్క శిష్యులు. ప్రభాకర్ భట్ట అని ఒక ఆయన ఉండేవాడు. బలియాగ్రహారం అని ఒక ప్రాంతం ఉంది అక్కడ మధ్యప్రదేశ్లో. అక్కడ ఈ ప్రభాకర్ భట్ ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే ఒకసారి ఆ
ఆ ప్రభాకర్ భట్ యొక్క భార్య నదికి వెళ్ళి నీళ్లు తీసుకురావడానికి పోయింది. అయితే పోయేటప్పుడు పిల్లవాడు చాలా చిన్నవాడు కాబట్టి ఇంటికాడ ఎవరు అతన్ని సంభాళించేవారు లేరని చెప్పి ఆమె సంకలో ఎత్తుకొని నీటి కోసమని వెళ్ళింది. పోయినప్పుడు ఇక ఆడ దగ్గరలోనే ఆ నదీ తీరంలోనే ఒక మహాత్ముడు ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఉంటే ఆమె పోతూ పోతూ, స్వామీజీ కొంచెం నా కొడుకును ఒక్క 2 నిమిషాలు ఇట్లా నీళ్ళు ముంచుకొని నేను మళ్ళీ వస్తా, అంతసేపటి దానికి కొంచెం దాన్ని మా కొడుకుని చూడండి అని ఆయన దగ్గర దించింది. దించి ఆమె నీటి కోసమై నదిలోకి వెళ్ళింది. ఆమె అటు వెళ్ళగానే ఈయన కళ్ళు మూసుకున్నాడు, ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడు ఆ దొలుతూ పోయి నదిలో పడ్డాడు. నదిలో పడి చచ్చిపోయాడు. అప్పుడు వెంటనే సాధువుకు మళ్ళీ గుర్తొచ్చింది, అయ్యో ఆ అమ్మగారు పిల్లవాడిని నుంచి పోయాడు, ఎక్కడ పోయా అని లేచారు. పిల్లవాడు లేడు. అటు ఇటు లేచాడు. గాబరా చేసి హడావిడిగా లేచి చూసేసరికి ఆ నదిలో ఆ పక్కకు పిల్లవాడు నీటిలో మునిగి చచ్చిపోయాడు. ఆ నదికి ఆ తీరంలో ఆడపడి ఉన్నాడు. అయ్యో ఎంత పని అయిపోయా, ఆ అమ్మగారు వచ్చి నన్ను ఎంత అంటది అని చెప్పి అతడు ఏం చేశాడంటే తన యోగ మహిమ చేత ఆ పిల్లవాడిని తన స్థానానికి తీసుకొచ్చి ఆడ పడుకోబెట్టి అతడు పరకాయ విద్య ప్రయోగం చేశాడు. పరకాయ విద్య ప్రయోగం చేసి తన ప్రాణాన్ని ఆ శరీరంలోకి పంపించాడు. జీవుడు ఈ శరీరంలో ఉన్నవాడు ఆ శరీరంలో ప్రవేశించాడు. ఇక ఈ సాధు శరీరము పడిపోయింది. అందులో జీవుడు లేడు, అక్కడ అందులో ప్రవేశించాడు. ఇక ఆ అమ్మగారు తిరిగి వచ్చేసరికి సాధువు పడిపోయాడు. అయ్యో పాపం, సాధువు చచ్చిపోయింది కదా అయ్యో అని ఆమె బాధపడుతూ తన కొడుకుని ఎత్తుకొని ఇంటికి వచ్చేసాడు. ఇక ఆ పిల్లవాడు ఇంత 12 సంవత్సరాల వయసుకు వచ్చాడు. 12 సంవత్సరాల వయసు దగ్గర కూడా ఆ పిల్లవాడు ఒక్క శబ్దం కూడా పలకలేదు. నోటి నుంచి ఒక్క శబ్దం కూడా పలకలేదు. అమ్మ అని కూడా అనలేదు. అతడు నాన్న లేదు, అమ్మ లేదు, ఆయి లేదు, బాయి లేదు, కూర్చునేహి మూగవాడు. అమ్మ పిలిచి రారా నాయనా తిందురారా అంటే పోయి తినేవాడు. ఆకలి అయితే కూడా పోయి అమ్మ నాకు అన్నమే అనేవాడు కాదు. సైగ కూడా చేసేవాడు కాదు. ఎప్పటికీ కళ్ళు మూసుకొని కూర్చునేవాడు. ప్రపంచం యొక్క భానమే లేదు అతనికి. ఎందుకనంటే అతడు ఎవరు? ఇప్పుడు సాధు మహాత్ముడు ఉన్నాడు అతని శరీరంలో, మహాజ్ఞాని ఉన్నాడు, ఈ లోకంతో నాకేం పని అని మౌనంగా ఉండిపోయాడు. ఇక తల్లిదండ్రులు కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ అందరూ కూడా ఇతడు మూగవాడు అని అందరూ అనుకున్నారు. 12 సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు ఒకసారి శంకరాచార్యుల వారు మొత్తం యావత్ భారతదేశం అంతా సంచారం చేస్తూ అద్వైత మతాన్ని స్థాపన చేస్తూ ఆ ప్రభాకర్ భట్టు ఉన్న ఆ బలిహగ్రహారం ఆ ఊళ్ళోకి వెళ్ళాడు. అక్కడ ఒక దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో తన శిష్యులతో సహా విడిది చేశాడు శంకరాచార్యుల వారు. అప్పుడు ప్రభాకర్ భట్టుకు తెలిసింది, శంకరాచార్యుల వారు వచ్చారంట, దర్శనం చేసుకొని వద్దాము అని పోతూ ఆ అబ్బాయిని కూడా తీసుకొని వెళ్ళాడు. తన కొడుకును, ఆ మూగవాన్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఇక పెద్దల దగ్గరికి, మహాత్ముల దగ్గరికి ఊరకే వెళ్ళకూడదు కదా. అగ్నిహోత్రం గృహం క్షేత్రం గర్భిణీ వృద్ధ బాలకౌ రిక్త హస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురు. మనకు శాస్త్రం చెప్తుంది. అగ్నిహోత్ర కర్మ ఎవరైనా యజ్ఞం చేసుకుంటున్నారు, మీకు ఆహ్వానం ఇచ్చారనుకోండి, అప్పుడు ఎవరు అతిథులుగా వెళ్ళేటప్పుడు వెట్టి చేతులు వెళ్ళకూడదు. అగ్నిహోత్రం చేస్తున్నారు కాబట్టి అక్కడ అగ్నిహోత్రానికి కావాల్సినటువంటి ద్రవ్యాల్లో ఏదన్నా ఒకటి, నెయ్యి కానీ లేదా సమిదలు కానీ లేదా ద్రవ్యాలు కానీ ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. కొందరు గృహప్రవేశం చేసిండ్రని మీకు ఆహ్వానం ఇస్తారు. కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, భవనం కట్టుకున్నారు, గృహప్రవేశం చేస్తున్నాము మీరు రండి అని మీకు అందరికీ ఆహ్వానం ఇచ్చారు. అప్పుడు ఉట్టి చేతుల్లో పోకూడదు. ఎందుకంటే వాడు ఇల్లు కట్టుకొని దరిద్రుడయ్యాడు కదా, అంతే కదా. ఇప్పుడు భూమి కొంటే దానిలో పంట పండించుకొని వాడు మంచిగా బతకగలుగుతాడు. ఇల్లు కొంటే ఏమొస్తాయి? పైసలు, పెట్టిన పైసలు వస్తాయి, ఇల్లుకు రావు. అందుకని వాడు ఇల్లు కట్టుకొని దరిద్రుడైంది కదా, ఏదో ఇంత సహాయంగా మనం తీసుకెళ్ళాలి అని ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. మరి గర్భిణీ ఉన్న స్త్రీలలోకి, వాళ్ళ ఇంట్లో గర్భిణీ ఉన్న స్త్రీలు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా వట్టి చేతుల పోకూడదు కదా. వాళ్ళకి ఏదో ఆశ ఉంటుంది కదా, ఏమైనా తెచ్చిండ్రా అన్నట్టుగా ఒక ఆశ ఉంటుంది. అది మాకెరకలే, మీకెరక అయితే కదా.
ఏమన్నా తీసుకొని వెళ్ళాలి, పండ్లు పొలాలు ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలి. కొన్ని వృద్ధులు ముసలి వాళ్ళు ఉంటారు, అటువంటి వారు ఉన్న ఇళ్ళకి పోయేటప్పుడు కూడా మనము రిక్తహస్తం చేత పోకూడదు, ఏమన్నా తీసుకెళ్ళాలి, పలహారమో పండ్లు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఆశ అంతే. పిల్లలు ఉన్నారనుకో, చిన్న పిల్లలు ఉన్న ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఊరికే పొట్టి చేతుల్లో పోకూడదు, ఏమైనా బిస్కెట్లో పండ్లు పలహారం ఏదో తీసుకొని వెళ్ళాలి. అట్లే రాజు దగ్గరికి పోయేటప్పుడు, ఓ చక్రవర్తి దగ్గరికి పోయేటప్పుడు అతడు మనం అడిగింది ఇస్తాడు, కానీ మనం ఉట్టి చేతులు పోకూడదు. ఏదో పత్రం పుష్పం ఫలం అన్నట్టు ఏదో మామూలుగా చిన్న ఉపహారం తీసుకెళ్ళి, ఇంత పులహారమో ఏదో తీసుకెళ్ళి ఆయనకు మెడలో వేసి ఆయనకు ఏదన్నా అయ్యా ఇగో మేము ఇంత ఉపహారం ఇస్తున్నామని ఏదో చిన్నగా దక్షిణలాగా ఇవ్వాలి. అట్లా గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా, మహాత్ముల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా రిక్తహస్తాల చేత వెళ్ళకూడదు అని ఈ విధంగా శాస్త్రం చెప్పింది. కాబట్టి ఆ ప్రభాకర్ భట్టు పండ్లు వగైరా అవన్నీ తీసుకొని శంకరాచార్యుల దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి తాను తీసుకెళ్ళినటువంటి ఉపహారం సమర్పించి, స్వామీజీ మాకు ఈ కుమారుడు ఉన్నాడు, ఇతడు 12 సంవత్సరాల వయసుకు వచ్చాడు, కానీ ఇప్పటి వరకు కూడా ఒక శబ్దాన్ని ఉచ్చారణ చేయలేదు, కానీ ఆయన లక్షణాలు చూస్తే మంచివాళ్ళలాగా ఉన్నాడు, మాటలు చూద్దామంటే మూగవాడు. అసలు మూగవాడ మంచివాడ జ్ఞాన అజ్ఞాన ఎవరితరు మాకేం బోధపడడం లేదు, దయచేసి వీరెవరో గుర్తించి మీరు చెప్పండి. ఒకవేళ మీకు శిష్యుడు అగుటకు ఇతడు యోగ్యుడని అనిపిస్తే నేను మీకు సమర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను మా కుమారుణ్ణి అన్నాడు. అప్పుడు శంకరాచార్యుల వారు ఆ పిల్లవాడిని చక్కగా చూశాడు, అతని ముఖాన్ని చూడగానే గుర్తుపెట్టాడు శంకరాచార్యుల వారు ఇతడు మూగవాడు కాదు అని. అయినా కానీ ఆ పిల్లవాడిని నోటి నుంచే పలికించాలి అని శంకరాచార్యులు అతను అడుగుతాడనమాట. కస్తం శిశో కస్య కుతోసి గంతా కిం నామతే తం కుతాగతోసి ఏతన్మయోక్తం వదచార్భకత్వం మత్ప్రీతయే ప్రీతి వివర్ధనోసి. హే అర్భక అంటే బ్రహ్మచారి, త్వం కహా నీవెవడవు, కుత ఆగతోసి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నువ్వు ఎవరి కుమారుడవు, నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పి నాకు సంతోషాన్ని కలుగజేయి అని శంకరాచార్యులు అతన్ని అడిగినాడు అనమాట ఆ పిల్లవాడిని. అప్పుడు 12 సంవత్సరాల నుంచి నోరు విప్పనటువంటి ఆ బాలుడు శంకరాచార్యులు అడగగానే, ఎందుకంటే మహాత్ములు అడిగినప్పుడు సమాధానం తప్పకుండా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళని అనాదరించినట్లయితే మహాత్ములను, అందుకని వాళ్ళు అడిగినప్పుడు సమాధానం ఇవ్వాలి అని చెప్పి అతడు మహాజ్ఞాని ఉన్నాడు కాబట్టి 12 సంవత్సరాల నుంచి నోరు విప్పనటువంటి ఆ బాలుడు నోరు విప్పి అంటాడన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం, నాహం మనుష్యో నచ దేవయక్షౌ నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నా బ్రహ్మచారీ న గృహీ వనస్థో భిక్షుర్న చాహం నిజబోధరూప. భో ఆచార్య, అహం మనుష్య నా, నేను మనుష్యుడను కాదు. మనుషుని కాకపోతే దేవుడవా? నేను దేవుణ్ణి కూడా కాదు. కొన్ని యక్ష గరుడ కిన్నర కింపురుష జాతికి సంబంధించిన వాడవా? నేను ఏదీ కాదు. అయ్యా, మనుష్య రూపంలో ఉన్నావు కదా, నువ్వు బ్రాహ్మణుడవా? నేను బ్రాహ్మణుణ్ణి కూడా కాదు. క్షత్రియుడవా? క్షత్రియుణ్ణి కాదు. శూద్రుడవా? శూద్రుణ్ణి కాదు. వైశ్యుడవా? వైశ్యుణ్ణి కాదు. మనకును 4 ఆశ్రమాలు ఉన్నాయి, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. మరి ఈ 4 ఆశ్రమాల్లో దేనికి సంబంధించిన వాడు నువ్వు? బ్రహ్మచారివా? కాదు. గృహస్థుడవా? కాదు. వానప్రస్థుడవా? కాదు. కొన్ని భిక్షువా? భిక్షు అంటే సన్యాసి. సన్యాసివా? కాదు. మరి ఎవరయ్యా నువ్వు అని అడిగితే, నిజబోధరూప, నేను నిత్య జ్ఞాన స్వరూపుడను. చూడు, అది ఆయన అన్నాడని కాదు, మనందరి స్వరూపము అదే. మనందరి స్వరూపం కూడా నిజబోధ రూప, జ్ఞానస్వరూపుడము. బోధ అంటే జ్ఞానం కదా. నేను బోధస్వరూపుడను అంటే జ్ఞానస్వరూపుడను, సచ్చిదానంద రూపుడను అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీరంతా ఎవరు? సచ్చిదానందమైనటువంటి పరబ్రహ్మ స్వరూపులే. మీరు, మేము, సకల ప్రపంచమంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. పరబ్రహ్మం కంటే వేరే లేదు. అందుకని మరి మీరు మనుషుల
అలా అడిగే వచ్చిన. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పాలి. ఇక నేను మనిషిని కాదని చెప్పాలి, ధైర్యంగా చెప్పండి కదా. నేను మనిషిని కానే కాదు, నేను స్త్రీని కానే కాదు, నేను పురుషుణ్ణి కానే కాదు. నైవ స్త్రీ నపుమానేశ నైవ చాయం నపుంసకః యచ్చరీరమాదత్తే తేన తేన సయుజ్యతే. ఉపనిషత్తు చెప్తుంది మనకు, ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, ఏది కాదు. దానికి లింగ భేదం లేదు. స్త్రీ శరీరం ఉన్నది అదే చైతన్యం, పురుష శరీరం ఉన్నది అదే చైతన్యము, నపుంసకంలో ఉన్నది అదే చైతన్యము, పశు పక్షి క్రిమి కీటక దేవ తిరియక నర అన్నిట్లో ఉన్నది అదే ఒకటే చైతన్యం. దానికి లింగ భేదం లేదు, జాతి భేదం లేదు. జాతి నీతి కుల గోత్ర దూరగం నామరూప గుణ దోష వర్జితం దేశకాల విషయాతివర్తి యత్ బ్రహ్మతత్తమసి భావయాత్మని. వివేక చూడమని శంకరాచార్యులు చెప్తారు. దానికి జాతి లేదు, నీతి లేదు, కులము లేదు, గోత్రము లేదు, నామం లేదు, రూపం లేదు, దేశము కాలము ఏదీ లేదు. దానికి అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో, అన్ని రూపాల్లో, అన్ని వస్తువుల్లో అంతటా ఉన్నది. అది ఆకాశం ఉంది. ఇప్పుడు ఈ ఆకాశము స్త్రీయా, పురుషుడా, నపుంసకుడా? అది ఏదైనా వస్తు రూపంలో ఉందా? లేదు. మరి ఎక్కడ లేదు అది? ఆకాశం అంతటా ఉన్నది. అట్లా పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నది. కాబట్టి మనందరి స్వరూపం కూడా పరబ్రహ్మ స్వరూపమే. ఇట్లా తెలుసుకున్న తర్వాత ఇంకా ఏదైనా చెడు పని చేయడానికి ఆస్కారం ఉంటుందా? నువ్వే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన తర్వాత ఎలా చెడు పని చేస్తావు నువ్వు? ఇతరులతోని రాగం కానీ, ద్వేషం కానీ, శత్రుత్వం కానీ పెట్టుకోవడానికి ఆస్కారమే లేదు. ఇక్కడ అందరిలో ఉన్నది. శత్రువుల్లో, మిత్రుల్లో, సమశత్రువుచ మిత్రేచ తథామానాపమానయోహో అని భగవంతుడు చెప్తున్నాడు. శత్రువుని యందు, మిత్రుని యందు అన్నిటిలో కూడా నేనే ఉన్నాను. ఇది సర్వాత్మ భావన అంటే ఇట్లా రావాలి. ఇటువంటి భావన కలిగిన నాడే మనకు ముక్తి. ఇంకా సంకుచిత భావము, నేను వేరు, నువ్వు వేరు, అతడు వేరు అనేటువంటి సంకుచిత భావం ఉంటే ముక్తి అనేది ఆశే లేదు. అందుకని వ్యాపక భావం రావాలి, వ్యాపక దృష్టి రావాలి, సర్వాత్మ భావన రావాలి. అదే చెప్పినాడు భగవంతుడు. భగవద్గీతలో ముఖ్య ఉద్దేశం ఏంది? నీవే పరబ్రహ్మవు, నీవే అంతటా ఉంది. ఇది చెప్పేదే ముఖ్య ఉద్దేశం. ఇంకా వేరే అభిప్రాయం లేదు. కర్మలు, ఉపాసనలు, అవాంతర విషయాలు ఎన్నో చెప్పినాడు ఇక్కడ. కానీ అవన్నిటికీ ముఖ్య ఉద్దేశం లేదు. ముఖ్య ఉద్దేశం ఇది చెప్పడానికి అవన్నీ సాధనలు చెప్పాడు. ఆ సాధనలు చేస్తూ రాగా రాగా ఈ స్థితికి నువ్వు వస్తావు అని చెప్పి మిగతా సాధనలు చెప్పాడు. కానీ అవి చెప్పేదే ముఖ్యం కాదు, లక్ష్యం కాదు కదా. మనకు ఢిల్లీకి వెళ్ళాలంటే సాధనాలు అవలంబిస్తాం. ఇంటి నుంచి బైకో లేదా రిక్షానో తీసుకొని బస్ స్టాండ్కి వెళ్తాం, బస్సు ఎక్కి రైల్వే స్టేషన్కి పోతాము, అక్కడి నుంచి ట్రైన్ ఎక్కుదాము, అక్కడి నుంచి ఢిల్లీకి పోతాం కదా. ఈ సాధనాలు ఏవైతే బైకు కానీ, రిక్షా కానీ, ఈ బస్సు కానీ, ఆ ట్రైన్ కానీ ఇవి ముఖ్యం కాదు. మన లక్ష్యం ఏది? ఢిల్లీ గమ్యం. అదే అన్నమాట. అదేవిధంగా సాధనాలు అనేకం చెప్పాడు భగవంతుడు ఇక్కడ. అవన్నీ ముఖ్యం కాదు. ముఖ్యమైనటువంటి టాపిక్, ముఖ్యమైన ఘట్టం ఇదన్నమాట. అందుకని ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. మొత్తం భగవద్గీతలో ఏ విధంగా మన శరీరంలో హార్ట్, గుండె చాలా ప్రధానమైంది అవునా. అది ఒక్క క్షణం ఆగిందంటే మన పని గోవిందా. అంతేనా లేదా? అంతే. తీయండి లేవట్టుండ్రు. ఈ గుండె ఎంత ప్రధానమైందో అట్లాంటిది అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి విషయము. అయితే కొందరు అంటారు ఇక్కడ భగవద్గీతకు ముఖ్య ఉద్దేశము జ్ఞానం కాదు. ఇది ఎవరికి బోధించాడు? అర్జునుడికి బోధించాడు. అర్జునుడు ఎవడు? క్షత్రియుడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? యుద్ధరంగంలో ఉన్నాడు. అందుకని అతనికి యుద్ధం తన కర్తవ్యం కాబట్టి యుద్ధం చెయ్యి అని ముఖ్యంగా చెప్పే తాత్పర్యమే ఉంది. కానీ జ్ఞానం బోధించేది ముఖ్య తాత్పర్యం కాదు. ఎందుకంటే అక్కడక్కడ చెప్తూ ఉంటాడు భగవంతుడు, యుద్ధాయ కృత నిశ్చయ తస్మాత్ యుద్ధస్వ భారత అంటాడు అప్పుడప్పుడు భగవంతుడు అర్జునుడితోని. హే అర్జున, యుద్ధం చెయ్యి, యుద్ధం చేయుటకు నువ్వు కృత నిశ్చయుడు కా అని అంటాడు. కాబట్టి అక్కడ భగవంతునికి బోధించేటువంటి ముఖ్య ఉద్దేశము యుద్ధమే, జ్ఞానం కాదు అంటారు. ఒకవేళ యుద్ధమే ముఖ్య ఉద్దేశం అయితే నువ్వు యుద్ధం చెయ్యి తప్పకుండా అని చెప్పాలి. కానీ చివరిలో అంటాడు 18వ అధ్యాయంలో, ఇది తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశైతదశేషేన యథేచ్ఛసి తథా కురు అన్నాడు. నీకు ఈ రహస్యమైనటువంటి బ్రహ్మ విద్యాన్ని బోధించాను. దీన్ని బాగా విమృశ్య అంటే బాగా విచారం చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకో.
ఆ తర్వాత ఇక నీ ఇష్టం, నువ్వు యుద్ధమే చేస్తావో యుద్ధం చేయవో, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నీ ఇష్టం. యథేచ్ఛసి తథా కురు, నీకు ఏది ఇష్టమైతే అట్లా చేసుకో అన్నాడు. ఒకవేళ యుద్ధమే చెయ్యని అటువంటి ముఖ్య ఉద్దేశం అంటే యుద్ధం చెయ్యని గట్టిగా చెప్పాలి, కానీ నీ ఇష్టం ఉన్నట్లు చేసుకో, నీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకొని ఎందుకన్నాడు భగవంతుడు. అందువల్ల ఇక్కడ యుద్ధం ప్రధానం కాదు, అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని మనందరికీ కూడా మొత్తం లోకానికి అంతటికి కూడా ఈ జ్ఞాన బోధన చేయడమే ముఖ్య ఉద్దేశము భగవంతుడి. అయితే మరి యుద్ధం చెయ్యి అని ఆజ్ఞాపించినట్టుగా శాసించినట్టుగా శబ్ద ప్రయోగం ఉంది కదా ఇక్కడ. అంటే అది కేవలం అనువాదం మాత్రమే. మొదలే అర్జునుడు యుద్ధం చేయడానికే యుద్ధరంగంలోకి వచ్చాడు. మరి నాకు సైన్యం కావాలి, నీ యొక్క సహాయం కావాలి అని ద్వారకు వెళ్ళాడు అర్జునుడు కృష్ణుని దగ్గరికి, మీ యొక్క సహాయం నాకు కావాలి అని. అదే సమయానికి దుర్యోధనుడు వెళ్ళాడు కృష్ణుని దగ్గరికి సహాయం కోసం, యుద్ధంలో నాకు సహాయం చెయ్యి అని వెళ్ళాడు. అక్కడ మొదలే అర్జునుడు పోయేసరికి కృష్ణుడు ఒక నాటకం ఆడినాడు. ఆయనకి ఎరికే వాడు కూడా వస్తుండు, ఎవడు ఆ దుర్మార్గుడు దుర్యోధనుడు. అదంతా సర్వజ్ఞుడు కాబట్టి ఆయనకి ఎరికే మొత్తం భూత భవిష్యత్ వర్తమానం అంతా తెలుసు, ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్నీ తెలుసు. అయితే వాడు కూడా వస్తుండు కదా, వీళ్ళిద్దరిని పరీక్షించుకుందామని నిద్రపోయినట్టు నటన చేసాం. ఆయన నిద్రపోతే మనందరం నిద్రపోతాం, ఆయనకి ఎక్కడే నిద్ర కదా, సాక్షాత్ పరమాత్మ ఉన్నాడు కదా. మనందరం రోజు నిద్రపోతున్నామా లేదా? నిద్రపోతున్నామా లేదా? పోతున్నావా? నిజంగా నిద్రపోతున్నావా? మనం నిద్రపోవడంలే. ఒకవేళ నిద్రపోతే స్వప్నం చూసినాము కదా, ఆ స్వప్నం చూసినోడు నిద్రపోయినట్ట చెప్పు. లేచిన తర్వాత చెప్తావా లేదా, నాకు ఇలాంటి స్వప్నం పడింది అలాంటి స్వప్నం పడింది అని చెప్తావా లేదా? అలా స్వప్నం చూసినోడు నిద్రపోయినట్ట. వాడు నిద్రపోతే స్వప్నం ఎవడు చూసాడు? అట్లే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు. ఒక్కోసారి లేచిన తర్వాత హాయిగా నిద్రించాను అంటావు, నాకు ఏమీ తెలియకుండా పడుకున్నాను. ఇంకేమంటారంటే నేను మొద్దులాగా పడుకున్నాను అంటారు. మరి నేను మొద్దులాగా పడుకున్నానటువంటి జ్ఞానం ఏడుకుంది నీకేముందిగా? మరి నువ్వు నిద్రపోయిన తర్వాత నువ్వు ఆ మొద్దులాగా పడుకున్నానే జ్ఞానం నీకు ఎట్లా కలిగింది? ఒకవేళ నువ్వే నిద్రపోతే నిద్రపోలే నువ్వు. మరి నిద్రపోయింది ఎవరు? మనస్సు. దినమంతా వ్యవహారాల లోపల నిమగ్నమయ్యి అలసిపోయి మనసు నిద్రపోతుంది, మనం కాదు నిద్రపోయేది. ఇవన్నీ రహస్యాలు తెలుసుకోండి మంచిగా. మనకెప్పుడు నిద్ర అనేది లేదు, ఎప్పుడు జాగరూకులమే ఉన్నాం. మనసు నిద్రపోతుంది, మనసు మళ్ళీ ఉత్థానం అవుతుంది, అంతేగాని మనం కాదు నిద్రపోయేది లేచేది. ఇక మనకే నిద్ర లేకపోతే పరమాత్మకు నిద్ర ఉంటుందా దానికి? కదా. ఒకటిగా నటన చేసినాడు అంతే, కృష్ణుడు పడుకున్నట్టుగా. అంతలో అర్జునుడు వచ్చేసరికి పడుకున్నాడు కదా అని చెప్పి ఆ తలగడ దగ్గర కూర్చోవడానికి ప్రయత్నం చేశాడు అర్జునుడు. చేసి అనుకున్నాడు, లేలే సాక్షాత్ పరమాత్మ ఉన్నాడు అతడు, పరమాత్మ పాదాలు మనం శరణు పొందాలి, కానీ తల దగ్గర కూర్చోవడం ఎందుకు, మనం ఇది మంచి పద్ధతి కాదు అని కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఇక వాడు వచ్చాడు, ఎవడు? దుర్యోధనుడు. వాడు వచ్చి చూసాడు, నాకంటే మొదలే వచ్చాడు కదా, నేను రాకముందుకు ఏమైనా కోరిండా అయ్యింది అంటే పడుకున్నాడు కదా. పండుకున్నాడులే, ఇంకా లేవలే, నాకు ఛాయిస్ ఉంది అనుకున్నాడు. అనుకొని కాళ్ళ దగ్గర వేరే ఆసనం కూడా ఉంది, భగవంతుని చరణాల దగ్గర వేరే ఆసనం కూడా ఉంది. అక్కడ కూర్చోలేవాడు, అహంకారి కదా. పోయి తల దగ్గర కూర్చున్నాడు. అక్కడ వానికి తెలియదు, నేను మూర్ఖున్నాను వానికి తెలియదు కదా. తల దగ్గర కూర్చున్నాడు. కాస్త అయిన తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి చూసినట్టు కళ్ళు పడుకున్నాడు. కళ్ళు తెరవగానే ఎటు చూస్తాయి? ఎదురుగా చూస్తాయి, అంతే కదా. ఎదురుగా ఎవరు కనపడ్డారు? అర్జునుడు కనపడ్డాడు. బావా ఎప్పుడు వచ్చితివి కదా, మహాభారతం పద్యాలు కదా. ఏం బావా ఎప్పుడు వచ్చితివి అని లేచి అర్జునుడిని మందలిచ్చాడు. అర్జునుడిని మందలిస్తుంటే ఎందుకు వచ్చినావు అంటే ఆయన అంటాడు, నేను ఇట్లా మీ యొక్క సహాయం కోరి వచ్చాను అని అంటాడు. ఇతడిని కనిపెట్టాడు కృష్ణుడు, ఎవరిని? దుర్యోధన్ని. కానీ వాడిని చూడనట్టుగానే నటిస్తున్నాడు. అప్పుడు ఎక్కడ సైన్యాన్ని కోరి సైన్యాన్ని లాక్కుపోతాడో అర్జునుడు అనుకని, నేను కూడా వచ్చిన బావా అంటాడు వాడు. అయ్యో నువ్వు కూడా వచ్చినావా? అరే ఎప్పుడు వచ్చావు అని అంటాడు. ఇద్దరు ఒకేసారి వచ్చారే, ఏదో పెద్ద పని మీదనే వచ్చినట్టున్నది అన్నాడు. అవును స్వామీజీ, అవును బావగారు, ఇట్లా మాకు యుద్ధంలో మీ సహాయం కావాలి అన్నాడు. అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, చూడు, నా 10,000 మంది యాదవ సైన్యం ఒకవైపు, నేను ఒక్కడను ఒకవైపు.
2 భాగాలు చేసి పెట్టుకున్నాను. అందులో నేను కూడా ఉన్నాను కదా, నేను యుద్ధంలో అస్త్రం పట్టను, శస్త్రం పట్టను, ఆయుధం పట్టను. ఇక ఎందుకు ఇక కదా, అస్త్రం పట్టనోడు శస్త్రం పట్టనోడు ఇక కోరుకొని ఏం లాభం చెప్పు. ఇట్లా చెప్పినాడు అతడు కృష్ణుడు. మరి మొట్టమొదటి ఛాయిస్ ఎవరికి ఇవ్వాలి? అంటే పెద్దోడు దుర్యోధనుడు కదా, అతని వయసులో చిన్నవాడు అర్జునుడు, పైగా మొదలుచ్చినాడు ఎవరు అర్జునుడు. అందుకని కృష్ణుడు అంటాడు, ఇగో నీకంటే చిన్నవాడు మరి మొదలుచ్చినాడు, అందుకని మొదటి ఛాయిస్ అర్జునుడే అన్నాడు. అప్పుడు అర్జునుడు విచారం చేశాడు. ఆయనకు తెలుసు, ఎందుకంటే చిన్ననాటి నుంచి ఆయన లీలలు, ఆయన యొక్క వింతలు, విశేషాలు, అద్భుత కార్యాలన్నీ కూడా చూశాడు కదా అర్జునుడు. ఇతడు సామాన్యుడు కాదు, సాక్షాత్ పరమాత్మ ఉన్నాడు, భగవంతుడు ఒక్కడు నా పంచన ఉంటే నాకు ఎవరు కూడా ఎదిరించలేరు అనుకున్నాడు. అనుకొని బావా నాకు నీ సైన్యం వద్దు, నీవే కావాలన్నా. అప్పుడు ఇక పరిశేష న్యాయం చేత ఇక మిగిలింది అది సైన్యం. ఆ సైన్యము వాడు తీసుకున్నాడు. వాడు అనుకున్నాడు అర్జునుడు మూర్ఖుడు అనుకున్నాడు. వాడు నేనే మూర్ఖున్నాడు, వానికి ఏమెరక కదా. సాక్షాత్ భగవంతుని కోరుకోక వాడు బలగాన్ని కోరుకున్నాడు, సైన్యాన్ని కోరుకున్నాడు. ఏం లాభం? భగవంతుణ్ణి ఎదురుగా పెట్టుకొని మనం వ్యవహారం చేయాలి, కానీ ఆ పనికిరాని అనాత్మ వస్తువులను ఎదురుగా పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు, ఏం ఉపయోగపడతాయి అట్లా. అందుకని అర్జునుడు ద్వారకకు వెళ్ళి యుద్ధానికి సహాయం కావాలని కోరినాడు, వెళ్ళాడు. మరి యుద్ధం చేస్తాననేటువంటి మొదలు నిర్ణయం ఉంటేనే కదా. మరి మొదలు యుద్ధం చేస్తానని నిర్ణయం ఉన్నది, యుద్ధరంగంలో కూడా వచ్చాడు. యుద్ధం చేస్తానన్నటువంటి ఒక ఆవేశంలో, వాళ్ళని చంపేస్తానన్నటువంటి ఆవేశంలో వచ్చాడు. వచ్చిన తర్వాత భీష్మాదులను చూసిన తర్వాత అతనికి మోహం కలిగింది. మళ్ళీ మోహం కలిగి నేను యుద్ధం చేయనని చతికిలబడ్డాడు. అంటే మొదలే యుద్ధం చేయడానికి వచ్చాడు అతడు. ఆ వచ్చిన వాడిని ప్రేరేపించి అతనికి గీత బోధ చేసి తర్వాత యథేచ్ఛసి తథాకురు అన్నాడు. నీకు ఎట్లా ఇష్టం వస్తే అట్లా చెయ్యి అన్నాడు. అంటే ఏమన్నట్టు కదా, ఏదైనా ఒక పనిని మనం తలపెట్టిన తర్వాత దాన్ని మధ్యలో ఆపవచ్చా? ఆపరాదు. ఆ పనిని చేయడానికి ముందే, పనిని ప్రారంభించడానికి ముందే మనం విచారం చేయాలి. ఇదం మదిష్ట సాధనం, ఇదం మత్ కృతి సాధ్యం. ఇది నా ఇష్టమునకు సాధనం ఉందా లేదా విచారం చేయాలి. అంటే దీనివల్ల నాకు ప్రయోజనం కలుగుతుందా లేదా ఇది విచారం చేయాలి. దానివల్ల ప్రయోజనం ఉంది నాకు అనుకోని అప్పుడు నిశ్చయానికి వచ్చిన తర్వాత ఈ పని నేను చేయగలుగుతానా లేదా ఇది కూడా విచారం చేయాలి. ప్రయోజనం అయితే ఉంది, కానీ చేయగలుగుతానా లేదా ఇది కూడా విచారం చేయాలి. చేస్తాను అనేటువంటి సామర్థ్యం నాకు ఉంది అని అనుకుంటే అప్పుడు ఆ పనిని మొదలు పెట్టాలి. ఇదంతా ఎప్పుడు చేయాలి? మొదలు పెట్టక పూర్వమే విచారం చేయాలి. మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఆ మధ్యలో ఆపొద్దు. తెలిసిందా? ఈ విషయంలో నీతి శాస్త్రం ఈ విధంగా చెప్తుంది. ప్రారభ్యతేన ఖలు విఘ్న భయేన నీచై ప్రారభ్య విఘ్న విహతాః విరమంతి మధ్యాః విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః ప్రారబ్ధముత్తమ జనాః న పరిత్యజంతి. చూడు, నీచైః అంటే నీచులు, అధములు, తమోగుణం అధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ కార్యాన్ని తలపెట్టరు. వాళ్ళు ఏది కూడా చేయజాలరు. వాళ్ళు ఇక కొంతమంది ప్రారంభిస్తారు, కానీ అనేక విఘ్నాలు ఎదురయ్యాయనుకో అప్పుడు మధ్యలో ఆపేస్తారు. వద్దులే, అన్ని విఘ్నాలు వస్తున్నాయి, ఇక మనకు వద్దులే అని ఆపేస్తారు. వీళ్ళు మధ్యములు, వీళ్ళు రజోగుణ సంబంధి, వాళ్ళు రజోగుణ ఆధిక్యం కలిగిన వాళ్ళు. కానీ ఉత్తమ గుణ సత్వగుణ ఆధిక్యం కలిగినటువంటి వాళ్ళు ప్రారంభించుటకు పూర్వమే విచారం చేసి ప్రారంభిస్తాడు. ప్రారంభించిన తర్వాత ఎన్ని విఘ్నాలన్నా రాని దాని మధ్యలో ఆపడు. ఆఖరికి ప్రాణాలను త్యాగం చేయవలసినటువంటి అవసరం వచ్చినా కానీ ఆ కార్యాన్ని మాత్రము ఆపడు. అది ఉత్తముల యొక్క లక్షణం. అందువల్ల హే అర్జున, నువ్వు యుద్ధం ప్రారంభించుటకు పూర్వమే ఈ విధంగా ఆలోచించేది ఉండే. మరి యుద్ధంలో నా తాతలు, నా తండ్రులు, నా కొడుకులు, మామలు, మేనమామలు వీళ్ళందరూ ఉంటారు కదా, మరి వాళ్ళందరినీ చంపుకొని ఏం ఉపయోగం ఉన్నది? వాళ్ళందరినీ చంపి ఆ రాజ్యాన్ని పొంది ఆ రాజ్యభోగాలు అనుభవించడంలో ఏం సార్థకం ఉంది అని నువ్వు మొదలే ఆలోచించవలసి ఉండే. కానీ అన్నీ తయారు చేసుకొని యుద్ధానికి సన్నద్ధమయ్యి యుద్ధరంగంలోకి వచ్చి నువ్వు నిలబడి ఇప్పుడు నేను యుద్ధం చేయనంటావు. క్లైభ్యం మాస్మగమ పార్త నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం దత్తోత్తిష్ట పరంతప. హే పరంతప, ఉత్తిష్ట, లే అంటాడు.
నపుంసకంలాగా కూలబడ్డావు, చతికిలబడ్డావు, లే మూర్ఖుడా అన్నాడు. ఎందుకు వచ్చినావు? యుద్ధం చేయడానికి. లేచి యుద్ధం చేయి అన్నాడు. ఎందుకు? ప్రారంభించినటువంటి కార్యాన్ని తప్పకుండా నెరవేర్చాలి అంతే. ఇప్పుడు మళ్ళీ విచారం చేసేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ప్రారంభించిన తర్వాత కార్యం పూర్తి కావాలంతే అని యుద్ధం చేయమని ప్రోత్సహించాడు భగవంతుడు. అయితే యుద్ధం చేయమని ప్రోత్సహించడంలో భగవంతునికి తాత్పర్యం లేదు. ఎందుకు? అతడు యుద్ధం చేయడానికే వచ్చాడు. వచ్చినటువంటి వాడిని గుర్తు చేశాడు తన కర్తవ్యాన్ని. అయ్యా, నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావు, నువ్వు క్షత్రియుడే ఉన్నావు, క్షత్రుని యొక్క ధర్మం ఉంటుంది యుద్ధం చేసేది, అందుకని నువ్వు యుద్ధం చెయ్యని తాను ఏదైతే యుద్ధం చేయడానికి ప్రవృత్తుడయ్యి వచ్చాడో అర్జునునికి అతనికి గుర్తు చేశాడు తన కర్తవ్యాన్ని. అంతేగాని ఇక్కడ శాసనం చెయ్యలే నువ్వు యుద్ధం చెయ్యి అని. అట్లా ఒక ఆయన దారగుండా పోతూ ఉన్నాడు. పోగా మధ్యలో కూడలి వచ్చింది, జంక్షన్. 3-4 త్రోవలు ఒక దగ్గర కలుస్తాయి కదా, ఆ విధంగా జంక్షన్ వచ్చింది. అక్కడ నిలబడిపోయాడు. ఇప్పుడు నేను ఏ గ్రామానికైతే వెళ్ళాలో ఆ గ్రామానికి ఈ 4 త్రోవల్లో ఏ త్రోవను అనుసరించిపోతే నా గమ్యానికి చేరుకుంటాను అది అతనికి తెలుస్తలేదు. సంశయంలో పడి ఆడ నిలబడ్డాడు. ఇంతలో వెనుక నుండి ఇంకొక ఆయన వచ్చాడు. ఆ నిలబడ్డవాడిని చూసి అంటాడు, ఏమయ్యా నిలబడ్డావు, ఎక్కడ పోతావు నువ్వు అని అంటే ఆయన అన్నాడు, అయ్యా నేను ఫలానా గ్రామానికి పోవాలి, ఇక్కడ అనేక తోవలు ఉన్నాయి, ఏ తోవను అనుసరిస్తే నా గ్రామానికి పోగలుగుతాను అని అతనికి అడిగితే అతడు అన్నాడు, అయ్యా ఇగో నువ్వు ఈ బాట పట్టుకో, ఈ త్రోవను అనుసరించి నువ్వు పోయినట్లయితే నీ గమ్యానికి చేరుకుంటావు, పో అన్నాడు. పో అని చెప్పేది ఉన్నదా? ఇప్పుడు ఈయన వచ్చిన ఆయనే పోయేదందుకే వచ్చిండు, అంతే కదా, అంతేనా లేదా? పోయేదందుకే వచ్చిండు, నువ్వు పో అని అనేది ఉన్నదా ఆయనకు? మరి ఏం పో అని ఎందుకన్నాడు అంటే, అయ్యా నువ్వు వచ్చి ఈడ సంశయగ్రస్తుడవే ఉన్నావు కదా, ఇక నీకు సంశయం వద్దు, ఇక ఈ బాట పట్టుకొని నువ్వు వెళ్ళిపో అని ఆ పోయేటందుకు వచ్చిన ఆయనకే అతని యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేశాడు అంతే. అతడు పోయేటోడే ఉన్నాడు, పోయేటందుకే వచ్చాడు. అట్లా ఇక్కడ భగవంతుడు కూడా అర్జునునికి యుద్ధం చెయ్యి అని ఇట్లా శాసనం చేసి చెప్పే ఇష్టం లేదు. మరేం చేశాడు? కేవలం అనువాదం మాత్రమే. అతడు ఏ పనికైతే వచ్చాడో దాన్ని గుర్తు చేశాడు అంతే, అదనమాట. మరి ఇక్కడ భగవద్గీతను బోధించేటువంటి ముఖ్య తాత్పర్యం ఏమున్నది? యుద్ధం చేయమని చెప్పేదే కనుక ఉద్దేశం లేకపోతే మరి భగవద్గీతను ఎందుకు బోధించాడు అంటే, అతన్ని నిమిత్తంగా పెట్టుకొని మనందరికీ, లోకానికి అంతటికి కూడా జ్ఞానాన్ని బోధించేది ఉన్నది ముఖ్య తాత్పర్యం, అది లక్ష్యం. అందుకని మనకు భగవద్గీత అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానబోధ చేస్తూ ఉన్నాడు. మొత్తం 4 వేదాల యొక్క సారాన్ని అంతటిని కూడా క్రోడీకరించి, ఏ విధంగా మనము పాలు పితికి వాటిని వేడి చేసి మరీ వేడి చేస్తే ఏమైతే ఆ పాలు కవ అవుతుంది కదా, అది సారం. ఆ పాలన్నిటి యొక్క సారం అన్నమాట, అది కవ. అట్లా మొత్తం 4 వేదాలను పిండి దాని యొక్క సారాన్ని తీసి మనకు భగవద్గీత రూపంలో భగవంతుడు మన ఎదురుగా ఉంచాడు. అందులో ఇప్పుడు ఈ వర్తమాన శ్లోకం ఉన్నది కదా, ఇది మొత్తం 4 వేదాల యొక్క సారం. ఇది ఒకటే శ్లోకం. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అలా సకల క్షేత్రాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఎవడైతే ఉన్నాడో అతడు నేనే, అన్ని శరీరాల్లో ఉన్నది నేనే అని సకల ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఒక్క శ్లోకంలో చెప్పాడు. ఇది మహావాక్యం ఉన్నది కదా. కాబట్టి మరి ఇంతటి అద్భుతమైనటువంటి భగవద్గీతను మనం చక్కగా అవలోకనం చేస్తూ ఉన్నాం యథామతిగా. మీరందరూ కూడా శ్రద్ధతో చక్కగా వింటూ ఉన్నారు. మరి ఇంకా ఈ శ్లోకం పైన విస్తారంగా శంకరాచార్యులు అయితే కొన్ని పేజీలు రాశాడు ఈ ఒక్క శ్లోకం మీద. ఒక శ్లోకానికి ఒక గ్రంథం అయితే అట్లా రాశాడు. అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం ఉంది. మరి మిగతా విషయం రేపే తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.